నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రేమ వందనములు మీకు. అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ కార్యక్రమము ద్వారా ఈ క్లుప్త సమయములో ఈ దినమంతటికి సంబంధించిన ప్రవచన వాక్కును మీతో పంచుకోవడానికి ప్రభువిచ్చిన గొప్ప భాగ్యముకై ప్రభువుని స్తుతిస్తున్నాను. క్షేమముగా ఉన్నారని నమ్ముచున్నాను. ఎటువంటి పరిస్థితులలో కూడా సంతోషముగా ఉండడానికి నేర్చుకొనండి. ఎటువంటి పరిస్థితులైనప్పటికీ విశ్వాసమును విడిచిపెట్టకండి. అవి ఎలాంటి పరిస్థితులైనా యేసు మంచివాడు అని చెప్పండి. ప్రభు యొక్క సమాధానం మిమ్మలను ఎల్లప్పుడూ ఆవరిస్తుంది. సరేనా? ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్ళుదాం. యెషయా ప్రవచన పుస్తకం 10వ అధ్యాయం 27. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువును తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, అభిషేకము చేత కాడి విరగొట్టబడును. ఇంతకు ముందే ఈ మాట మాట్లాడాను. మరలా ఈ వాక్కు మీకు నేరుగా వచ్చుటకు ఒక కారణముంది. అభిషేకము చేత కాడి కొట్టి వేయబడును, విరగొట్టబడును. చూడండి, ఆ వాక్యములో విరుగగొట్టబడును, కట్లు విడిపోవును, శాపములు విడిపోవును, వ్యాధి కోరలు తొలగిపోవును, ప్రత్యేకముగా అప్పుల భారములు ఖచ్చితముగా తొలగిపోవును, ఒక నూతన మార్గం మీ కొరకు తెరవబడును. విశ్వసించండి. నేను చెప్పుచుండగా ఆమేన్ అనండి. చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్పండి. ఎందుకంటే అభిషేకనాథుడు, పరిశుద్ధాత్ముడు, ఆయన శక్తిమంతుడు. ప్రియులారా, ఎంత మట్టుకు 40-50 సంవత్సరాల శాపమైనప్పటికీ ఆయన విరగొట్టుటకు శక్తిమంతుడు. ఆమేన్, ఆమేన్. ఆ అభిషేకము సమస్త కాడిని విరగొట్టుచుంది, సమస్త కాడిని బ్రద్దలు చేస్తుంది. ఉత్తర చెన్నై భాగములో తిరువట్రియూరులో ఒక వృద్ధురాలైనటువంటి ఒక సేవ చేస్తున్నటువంటి ప్రవచనము చెప్పేటువంటి ప్రవక్త యాగమ్మ అనబడిన ఒక పరిశుద్ధమైన తల్లి ఉన్నారు. వారందరూ శివకాశికి చెందినవారు. ఒకప్పుడు భయంకరమైనటువంటి చేతబడి శక్తుల చేత కుటుంబమంతా చెల్లాచెదరైపోయింది. వారి వ్యాపారములన్నీ కుంటుబడ్డాయి. అలాంటి పరిస్థితులలో యేసయ్యను పట్టుకున్నారు. జరిగిందేమిటి? ఈరోజు వేల మంది విశ్వాసులకు ఒక గొప్ప ప్రవక్తిగా, గొప్ప గొప్ప దైవ సేవకులు వెళ్ళి దేవుని ఆలోచనలు వినునంత మట్టుకు ఆ తల్లిని ప్రభు వాడుకుంటున్నాడు. కారణం, ఆ తల్లి మీద కుమ్మరింపబడిన అభిషేకం. ఈరోజు నేను మీకు చెప్పుచున్నాను, మీరు సాధారణమైన వారు కారు. దైవ కృప మీ మీద ఉంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను చూసి, అయ్యో ఈ పాపమును విడిచిపెట్టలేకపోతున్నానే, ఈ శాపము నన్ను విడువలేదే, ఈ అప్పుల భారం తొలగిపోలేదని ఏడవకండి. బాగా అభిషేకములో నింపబడి ఆత్మవశులై ప్రార్థించండి. దేవుడు మీకు తోడయుండి సమస్తమును నూతన పరుస్తాడు. ప్రార్థించుదామా? కుటుంబముగా ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, అభిషేకము కాడిని విరగొట్టుతుంది అని చెప్పిన ప్రభువా, అది ఎలాంటి శాపకట్టో, భయంకరమైన ఆర్థిక ఇబ్బందో, దుఃఖమో, వ్యాధో, రోగమో, వ్యసనమో పూర్తిగా మీ బిడ్డలను విడిపించి, ఇప్పుడు వీరు వింటున్నటువంటి ఈ వాక్యము ప్రకారం, యెషయా 10:27 ప్రకారం దేవుని యొక్క అగ్ని అభిషేకం మీ బిడ్డలను నింపాలి. ఆశ్చర్యమైన జవాబు రావాలి. పాప కట్లు, పాప చెరలో నుంచి విడుదల పొందుకోవాలి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. అద్భుతములు చెయ్యండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మర్చిపోకుండా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అదే రీతిగా ఈరోజు మీరు పొందుకున్న ఆశీర్వాదములు కమెంట్ సెషన్లో మీరు ఖచ్చితంగా ముద్రించండి. ప్రభు నామం మహిమపరచబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.